రాక్షసుడు, అందుకే ఆయన్ని సూర్యవంశి అని కూడా అంటారు. రాముడు మనిషి రూపంలో పూజించబడే అతి పురాతన దేవుడు. రాముడు త్రేతాయుగంలో జన్మించాడు, అంటే 12,96,000 సంవత్సరాల ముందు. మహాభారతంలో శివుడు ఏం చెప్పాడంటే రామనామము 3 సార్లు పాటిస్తే 1000 దేవతల నామాలను పాటించేంత సమానం. సీతాదేవి భూమిలో కలిసిపోయిన తరువాత తన శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు రాముడు సరియు నదిలో జలసమాధి అయి భూమిని విడిచిపెట్టాడు. రాముడు మనకి రాజ్యపాలన యొక్క ఆదర్శాలను అందించాడు. ఈ రామనామకి శ్రీరాముని గొప్ప ఆశయాలను, ఆయన ఆశీస్సులు అందరికీ పొందాలని కోరుకుంటున్నాను. జయాన్ని బజరంగ్ బలి అని ఎందుకు అంటాం? ఒకరోజు సీతామాత తన నుదుటిపై సింధూరాన్ని పెట్టుకున్నప్పుడు హనుమంతుడు ఎందుకు అలా పెట్టుకుంటారు అని అడిగాడు. తన భర్త శ్రీరాముడు దీర్ఘాయుషు పొందాలని తను సింధూరాన్ని పెట్టుకుంటుంది అని చెప్తుంది. అప్పుడు హనుమంతుడు ఒక చిన్న సింధూరానికి శ్రీరాముడి ఆయుష్ పెరుగుతుందంటే నేను నా ఒళ్ళంతా సింధూరాన్ని ధరిస్తాను అని మొత్తం రాసుకుంటాడు. సింధూర్ని బజరంగ్ అని కూడా అంటారు, అందుకే బజరంగ్ బలి అనే పేరు ఆయనకు వచ్చింది. హనుమంతుడు రాముడితో కూడా తెలుసుకుందాం. హనుమంతుడి వయసు ఈ రోజుతో సుమారు 1,85,00,000 సంవత్సరాలుంటాయి. హనుమంతుడికి